మరణించాడు. మరణించి 4 రోజులు అవుతుంది, తన సమాధిలో ఉన్నాడు. యేసయ్య ఎప్పుడైతే ఈ సమాధి దగ్గరికి వస్తూ ఉన్నాడో అక్కడున్న వారితో చెప్తా ఉన్నాడు, దయచేసి అక్కడున్న రాయిని తొలగించమని. కానీ లాజరు యొక్క అక్క మరియా ఏమంటుందంటే, దేవా లేదు, తను ఆల్రెడీ చనిపోయి 4 రోజులు అవుతుంది, ఈ రాయిని తీసినట్లయితే ఎంతో వాసన వస్తుందని. చూడండి, లాజరు మనిషిగా ఉన్నాడు. లాజరుకు వచ్చిన రోగం తన మరణాన్ని ఎదుర్కోవడం తప్ప చేసేది ఏమీ లేదు. చివరికి మరణం లాజర్ని అధిగమించగలిగింది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసయ్య మరణం ముందు నిలబడినప్పుడు ఈ మరణాన్ని యేసయ్య జయించగలుగుతున్నాడు. ఎప్పుడైతే యేసయ్య లాజరుతోనూ బయటికి రా అని చెప్తున్నాడో లాజరు వెంటనే జీవాన్ని పొందుకుని బయటికి రావడాన్ని చూస్తున్నాం. యేసయ్య మాట లాజరు యొక్క మరణాన్ని జయించగలుగుతుంది. లాజరు దగ్గర శక్తి లేదు మరణాన్ని జయించడానికి, కానీ యేసయ్య దగ్గర శక్తి ఉంది. యేసయ్య మాటకు శక్తి ఉంది లాజరు పొందుకున్న మరణం నుంచి లాజరును బయటికి తీసుకురావడానికి. అదేవిధంగా 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు ఆలోచించండి, ఈ వ్యక్తికి ఉన్న రోగం ఈ వ్యక్తిని ఎంతో భయంకరంగా 38 సంవత్సరాల నుంచి ఎటు కూడా కదలనివ్వట్లేదు. కానీ ఈ వ్యక్తి జీవితంలో ఎలాంటి నిరీక్షణ మనం చూడగలుగుతాం? ఎలాంటి నిరీక్షణ లేదు. కానీ ఈ వ్యక్తి జీవితాన్ని మనం చూసినట్లయితే ఎప్పుడైతే యేసయ్య ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి లేచి నీ పరిపెత్తుకున్నాడో అంటున్నాడో, ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి జయించలేని బాధ యేసయ్య ఒక్క మాట ద్వారా జయించగలుగుతున్నాడు. ఈ వ్యక్తి చేయడానికి ఏమీ లేదండి ఈ రోగంతో. ఈ వ్యక్తి ఈ రోగంలోనే ఎంతో కాలం నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. కానీ యేసయ్య మాట ఈ వ్యక్తిని ఆ భయంకరమైన రోగం నుంచి బయటికి తీసుకురాగలిగింది. ఈరోజు మనం ఆలోచించినట్లయితే యేసయ్య మాటకు శక్తి ఉంది సమస్తాన్ని కూడా మార్చడానికి. ఎప్పుడైతే ఈ వ్యక్తి యేసయ్య మాటను అంగీకరించాడో లేచి నడవడాన్ని మనం చూస్తూ ఉన్నాం.